హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. స్వప్న అక్షయవర్షిణి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయ స్వప్న. ఏం కథ చెప్పుకుందాం? ఫన్నీ స్టోరీ ఏదైనా అమ్మా? ఫన్నీ స్టోరీ చెప్పిన ఏదైనా? రోజు రాజుగారి కథే అంటున్నావు. ఫన్నీ స్టోరీ ఒక బార్బర్ కథ చెప్పనా? బార్బర్ కథ. ఒక ఊళ్ళో టర్కీ దేశంలో ఒక బార్బర్ ఉండేవాడు. తనకి మంచిగా కటింగ్ చేయటం, షేవింగ్ చేయటం బాగా వచ్చు. కానీ బేరాలు ఏం రావట్లేదు. అయ్యో, ఎందుకంటే తన గడ్డమే పిల్లి గడ్డంలాగా వంకర టింకరగా ఉంటుంది. తనే సరిగా చేసుకోడు. కానీ ఇంకా ఎవరు రావట్లేదు కాబట్టి బేరం లేదని అలాగే కూర్చుంటాడు. నాది నీట్గా చేసుకుందాము, దాన్ని చూసి వేరే వాళ్ళు కూడా వస్తారని ఒక స్టైల్గా కటింగ్ చేసుకోవటం, తనకి ఇది స్టైల్గా చేసుకోవటం బతికించి కూర్చున్నాడు. అయితే ఆ దారెంబటి ఒక బిచ్చగాడు పోతా ఉంటాడు. ఈ బార్బరు భోజనం కట్టుకొని వస్తాడు కదా షాప్కి వెళ్ళేటప్పుడు. మంగళ షాప్కి ఏముంది, అన్నం మధ్యలో తింటారు, మళ్ళీ అక్కడే కూర్చుంటారు. కుర్చీ ఉంటుంది కదా, అద్దము కుర్చీ అయి కూర్చుంటాక తినపోతా ఉండగా బిచ్చగాడు వస్తాడు. నాకు కూడా అన్నం పెట్టవా అయ్యా అంటాడు బిచ్చగాడు బొచ్చి తీసుకొచ్చి. అనేసరికి నా దగ్గరే ఏమీ సరిగా లేదు, బేరం లేదు, నా పొందలేదు, నువ్వు ఒకడు వచ్చావా మళ్ళీ అని ఇసుక్కుంటానే మళ్ళీ పెద్ద ఆయన్ని చూసి విసుకొచ్చేసరికి తన క్యారేజ్లో తీసి పెట్టేస్తాడు. పెట్టేశాక నువ్వు చల్లగా ఉంటావు బాబు, నీకేం భయం లేదని ఒక చిన్న గిన్నె తీసుకొని, ఇది చాలా మహిమ గల గిన్నె, ఇది నువ్వేది కోరుకుంటే అది ఇచ్చిద్ది, నీళ్లు పోసి అడిగితే గనక నీకు మాత్రమే ఇచ్చిద్ది, వేరే వాళ్ళ కోసం అడిగితే ఇవ్వదు. నువ్వు ఏది అడిగినా ఇచ్చిద్ది, నీళ్లు పోసి వరం కోరుకుంటే నువ్వేది అడిగితే అది ఇచ్చిద్దని చెప్తాడు. అంత వివరంగా చెప్పి వెళ్తాడు. ఏముందిలే ఈ బొచ్చులో ఏముంది, నీళ్లు పోసి బొచ్చి నాకేం పనికి వచ్చింది, సవరం చేయటానికి అన్న గిచ్చులు ఆ బొచ్చులో నీళ్లు పోసుకొని పెట్టుకుంటాను, నీళ్లు రాసే సవరం చేస్తారు కదా కటింగ్ అనుకొని అలా ఉంచుతాడు పక్కన. అలా గడిచిపోతూ ఉంటుంది. నెల, 2 నెలలు, 3 నెలలు అయిపోతే ఆ బొచ్చును వాడడు. ఒకరోజు విసుకొచ్చేసేసి అసలు అది పని చేస్తుందా లేదా, లేకపోతే వాకిట్లో గిరాటేద్దామని చెప్పి నీళ్లు పోస్తాడు. నీళ్లు పోసేసరికి వేడి వేడి పొగలు గక్కుతా ఒక ఆకారం పైకి వచ్చేసిద్ది. చన్నీళ్ళు మామూలుగా పోసేసరికి అది వేడి నీళ్ళు కూడా కాదు పోసింది. ఆ నీళ్లు ఉడుకుతా పైదాకా లేచి పొగల్లే ఒక ఆకారం వచ్చేసేసిద్ది. నువ్వు చూసేదాన్ని కదా టీవీలో, జీనీలాగా వచ్చేసిద్ది. అయితే సాయంత్రం చెప్పాగమ్మా ఆ కథ ఒకటి బాగానే ఉంటుంది అనుకున్నాంగా. జీనీలాగా వచ్చేసరికి దడుచుకుంటాడు, దాక్కొని తలుపు వెనక దాక్కుంటాడు వెళ్ళిపోయి. ఏంటి పిలిచావు, దాక్కుంటున్నావు, ఏం కావాలి నీకు చెప్పు అని అంటాడు. ఏం కావాలంటే అది ఇస్తావా అని అడుగుతాడు. ఏం కావాలని ఇస్తాను అంటాడు. ఏం అడగాలి బార్బరు? కోరికలు, ఏదైనా బంగారం ఏదో అడగాలి. చక్కగా సెటిల్ అవటం కోరుకోవాలి. షాపు బాగా రన్ అవ్వట్లేదు, బాగా ఏంటి అసలు రన్ అవ్వట్లేదు, నాకు బేరాలు బాగా రావాలి అని కోరుకుంటాడు. సరే, ఏదైనా బేరాలు బాగా రావాలి అంటే నా గడ్డం బాగాలేదు అసలు, ముందు దీన్ని చూసే రావట్లేదు, అందరూ ఎక్కిరిస్తున్నారు, నేను స్టైల్గా ఉంటేనే కదా నన్ను చూసి అందరూ వస్తారు, బాగా చేయగలనని ముందు నా గడ్డాన్ని బాగా మంచిగా చేసేసి వెండి దానిలాగా వెండి గడ్డంలాగా చేసేయి అని అంటాడు. సరే అని చెప్పి వెండిలాగా చేసేసి మాయమైపోద్ది జీని. మాయమైపోతే అద్దంలో చూసుకొని మళ్ళీ స్టైల్గా ఉన్నాను అనుకుంటాడు. పొద్దున్నే షాప్ తీసి కూర్చుంటాడు వరండాలో, ఒక కుర్చీ వేసుకొని కూర్చునేసరికి జనాలందరి కంట్లో పడిపోతాడు వెండి గడ్డం వేసుకొని. ఏంటి నిన్నట్టు దాకానేమో బికారిలాగా ఉన్నాడు, ఈ మొహం అంతా మారిపోయింది, ఇప్పుడు వెండి గడ్డం వేసుకొని వచ్చేసాడు స్టైల్గా అని. మాకు కూడా ఇలా చెయ్యి అంటే
ఇది పెట్టుడు గడ్డమేమో ఏదో స్టైల్ చేశాడు అనుకున్నాను. ఇది జీనీ ఇచ్చింది స్కిన్లో నుంచేమో తనకి వచ్చేసింది అని అనుకోలే. తిని ఏదో స్టైల్ చేసుకున్నాడు అనుకున్నారు. అలా చేసి పెట్టు మాకు, అలా చేసి పెట్టు అంట వచ్చి బేరాలు పెరిగినాయి. కొంచెం అదే తీరుగా అదే షేప్లో చేసేసి పంపించాం. అసలు రాకుండా లేదు, కొంత కటింగ్ వచ్చు, కాకపోతే వెండిగా చేయటం రాదు. బేరం పెరిగింది. ఒక 6 నెలలు 7 నెలలు అట్ట జరుగుతూ ఉంది. మళ్ళీ బేరాలు తగ్గిపోయినాయి. బోర్ కొట్టేసింది జనాలకి. ఎప్పుడు కొత్తదనం కావాలి జనాలకి కదా. రోజుకు ఒక కూర వండుకొని మనం తినము, అట్లా కొత్త స్టైల్ కావాలి అని చెప్పి బేరాలు రావటం తగ్గిపోయింది. ఏం చేస్తాడు, ఆ సాయంత్రం ఒకరోజు మళ్ళీ నీళ్లు పోస్తాడు. ఆ బొచ్చులు బిచ్చగాడు ఇచ్చిన బొచ్చు ఉంది కదా, మళ్ళీ నీళ్లు పోస్తాడు. వేడిగా ఉడుకుతూ ఉడుకుతూ పైదాకా లేచిపోద్ది పొగ. జీనీ వచ్చేస్తుంది. జీనీ వచ్చేసి ఏం కావాలి చెప్పు అంటాడు. ఈసారి దాక్కోడు, తెలిసిపోయిందిగా, ఎదురుగా ఉంటాడు. ఎప్పుడు వస్తాడా అని పోసి ఏం కావాలి చెప్పు అంటే అందరికీ బోర్ కొట్టేసిందంట. బేరాలు తగ్గిపోయినాయి. నాకు బంగారు గడ్డం కావాలి, నాకు వెంటనే బంగారు గడ్డం ఇప్పించేసాయి అంటాడు. సరే అని చెప్పి ఎగిరిపోద్ది జీని. బంగారు గడ్డం వచ్చేసింది, వెండి గడ్డం పోయి. పొద్దున్నే కూర్చుంటాడు కాఫీ కప్పు పెట్టుకొని. అది చూసి మళ్ళీ జనాలందరూ తండాలుగా వచ్చేస్తారు. ఏం చేస్తాడు, ఆ రంగు పూసి పంపిస్తాడు. షేప్ చేసి రంగు పూసి పంపిస్తాడు. గోల్డ్ కలర్, గోల్డ్ హెన్నా, గోల్డ్ ఫేషియల్ లాగా గోల్డ్ గడ్డం చేసేసి పంపించేస్తాడు. బేరాలు మళ్ళీ బాగా పుంజుకుంటాయి. జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాడు. కొత్తవన్నీ కొనుక్కుంటూ ఉంటాడు. షేవింగ్ చేయడానికి రంగులు వేసేవి, కటింగ్ చేసే సిజర్లు, కొత్త రకాలు కొనుక్కుంటాడు. మరి డబ్బులు కొంచెం పర్వాలేదుగా. ఇప్పుడు కడుపు నిండా తింటున్నాడు, తనతో పాటు ఎవరికైనా పెడుతున్నాడు. వేరే వాళ్ళకి పెట్టడం వల్లే కదా తినికి కూడా కలిసి వచ్చింది. ఆ జ్ఞానం అయితే ఉంది. ఒకరికి పెట్టడం వల్లే నాకు ఇది వచ్చింది బొచ్చ, పెట్టకపోతే నాకు ఈ బొచ్చ వచ్చేది కాదు అని ఆ తెలివైతే ఉంది. సరేనని అలా జరిగిపోతూ ఉంటే కాలం. ఒకరోజు అట్నుంచి వెళ్ళిపోతా రాజభోట్లు వెళ్తూ ఉంటారు కదా నగరంలో. అట్నుంచి వెళ్తూ ఉంటా చూసి అది రాజుగారి దాకా పాకిద్ది వార్త. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటా మంత్రి దాకా వెళ్ళి మంత్రి గారు చెప్పేస్తారు రాజుగారి, ఇదిగో బంగారు గడ్డ ఉన్న మనిషి ఉన్నాడు మన నగరంలో అనేసరికి ఆ విచిత్రాన్ని చూడాలని రాజుగారు కూడా వస్తారు. రాజుగారు వచ్చేటప్పుడు నాన్న నేను చూస్తానని రాకుమారి కూడా వచ్చేసరికి బంగారు గడ్డం ఉన్నాడు షాపు రానే వచ్చింది. కొంచెం దూరం వచ్చేసరికి నేను ఇట్లా విచిత్రంగా ఉన్న అతనితోనే నా పెళ్లి జరిపించిన అన్న అని విచిత్ర కోరిక కోరిద్ది రాకుమారి. నీకేంటమ్మా, నీకు ఇట్టండి గడ్డం ఏంటి, అసలు బంగారు రాసులున్న అల్లుడిని తీసుకొస్తా నీకు అంటాడు. కాదు నాకు ఇతన్నే ఇచ్చి పెళ్లి చేయని బతిలాడిద్ది. సరేనని చెప్పి పెళ్లి చేసేస్తారు. కూతురు అడిగింది మరి బంగారు గడ్డం ఇంత ఉందంటే ఈ అబ్బాయి దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి, ఏదో విపరీత శక్తి ఉందని భయపడలా, ఏదో మహిమ ఉంది, అది మాకు కావాలి అన్న ఆశతో పెళ్లి చేశాడు. మామూలుగా అయితే భయపడి పారిపోవాలి. తెల్లారిపాటికి ఇలా ఏ మనిషికి వచ్చింది, ఇదేదో దుష్టశక్తి అనుకోవాలి, దూరంగా ఉండాలి. మరి రాజుగారికి ఆ మాత్రం తెలివి ఉండద్దు. మంత్రి గారికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేశాక రాజుగారు అల్లుడు ఈ బార్బరు కొన్ని రోజులకి కబుర్లు చెప్పుకుంటా, ఇదిగో అల్లుడు నీ బంగారు గడ్డంలాగా నాకు కూడా బంగారు గడ్డం తెప్పించేసి, అట్లయితేనే నేను సంతోషంగా ఉంటాను, నాకు కూడా కావాలి నీలాగా అని అడుగుతాడు. ఇంకేముంది చేసి పెడతాను, దానిదేం భాగ్యం మామగారు అంటాడు. సరేనని బొచ్చి తీసుకొని అడిగేసరికి ఒక గదిలోకి వెళ్ళి రేపట్లోగా వచ్చేసిద్దని చెప్పి ఆ సాయంత్రం పడుకుంటాడు వెళ్ళి. సాయంత్రం ఎవరు లేని టైంలో నీళ్లు పోసేసరికి మళ్ళీ బుడగలు వేసుకుంటా పైదాకా బుడగలు వచ్చి పైకి పొగొచ్చేసి జీనీ వచ్చేసింది. నీడిపోయింగా జీనీ వచ్చేసి ఏం కావాలి చెప్పు అంటది. మా మామగారికి కూడా బంగారు గడ్డం కావాలి, వెంటనే ఇచ్చేయి అంటాడు. అది ఇచ్చేసి ఇద్దాను, నేను ముందే చెప్పాను నీకు కావాల్సిందేదే అడుగు. తెచ్చగాడు చెప్పాడు, వేరే వాళ్ళకైతే చెయ్యను. జీనీ కూడా చెప్పుద్ది ఫస్టే, అయితే చేయను అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా వేరే మాట్లాడటానికి కూడా లేదు, వెళ్ళిపోతాడు. సరేనని చెప్పి దిగాలుగా కూర్చుంటాడు. ఈ లోపల రాకుమార్తె సాయంత్రం స్నానం చేయడానికి వెళ్ళిద్ది. అదేమో ఒక బాత్రూంలో దాచుకుంటాడు, ఎవరికంటో పడకుండా చూడకూడదని. ఆ బాత్రూంలోకి రాకుమార్తె కూడా వెళ్ళిద్ది. ఆ రోజు స్నానానికి వెళ్ళి ఈ బొచ్చు అంటే ఎక్కడ ఉందని బయటికి రాటేసింది. బయటికి రాటేసేసరికి అమ్మో నా బొచ్చ అనుకుంటా ఈడు ఎక్కడున్నా సరే కళ్ళు దాని మీదే పెట్టుకుంటాడు, అదేమైద్దా అని.
రాకుమార్తె పడేది అనుకున్నాడు, ఆ. స్నానం చేసి వచ్చేసిద్ది అనుకున్నాడు. అదేమో గిరాటేసింది. ఆ గిరాటేసిన ప్లేస్కి పరిగెత్తుకుంటే వెళ్ళి అమ్మో నగ్గిన నగ్గిన అనుకుంటా వెళ్ళాడు. వెళ్ళి చూస్తారు అదే బద్దలైపోద్ది. జీని టాటా బై బై చెప్పి ఎగిరిపోవడం కూడా కనపడింది కళ్ళ ముందే. ఇంకేముంది, రాజుగారికి తెలిస్తే కొట్టేస్తాడు, ఖైదీ చేసేస్తాడు, వెంటనే శిక్ష వేసేస్తాడని అట్టట్టగా పారిపోతా తన బార్బర్ షాప్ ఉంది కదా తాళం వేసి, అందులో దూరిపోతాడు. అందులో దూరిపోయేసరికి ఆటోమేటిక్గా ఇంతవరకు బార్బర్ ఎలా ఉన్నాడు, పిల్లిగడ్డ వేసుకొని బికారిలాగా అయిపోతాడా, సేమ్ యాజ్ టీజ్గా అయిపోతాడు. తన ఇంతవరకు రూపం వచ్చేసిద్ది. నీట్గా ఉంటాం, బంగారు గడ్డం అలంకారం పోతే మనుషులు ఏముంది. ఇప్పుడు మంచి బట్టలు వేసుకోను అమ్మ ఎలా ఉంటుంది, స్నానం చేసి నీట్గా తల దూకొని మంచి బట్టలు వేసుకుంటే నీట్గా కనిపిస్తాం. అందం సంగతి తర్వాత కళ్ళకి కొంచెం ఇంపుగా ఉంటాం, చూసే వాళ్ళకి పాజిటివ్గా కనిపిస్తాం. అదే స్నానం చేయకుండా ఉట్టి నీళ్ళు పోసుకుంటే తేడా కనపడింది, పాత బట్టలు వేసుకుంటే తేడా కనపడింది, నైటీతోనే రోజు దర్శనం ఇస్తుంటే దరిద్రం అనుకుంటారు. అయితే ఎవరు అందం వాళ్ళకు ఉంటుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు అందమైన వాళ్ళే అక్షయ, ప్రతి జీవి అందమైంది, నువ్వు ఇది తెలుసుకోవాలి. ప్రతి జీవి అందమైంది, కాకపోతే దాన్ని మనం అలంకారం చేసుకోవాలి. అలంకారంలోని సగం అందం దాగుంటుంది అనమాట. అందంగా తయారవడం ఏం తప్పేమీ కాదు, అది ఓవర్ అవ్వకూడదు, అంతేగాని తప్పేమీ కాదు అది కూడా. కాకపోతే లిమిట్స్లో ఉండాలి. పిల్లలు అస్సలు అచ్చంగా పోయింది కదా, శుభ్రమంతా పోయింది, బంగారు గడ్డం పోయింది, వెలుగంతా పోయింది మొహాన. అది బాగా బికారిలాగా కనిపించేస్తున్నాడు. సరే ఇంక చేసేదేముంది, షాప్ ఓపెన్ చేశాడు, ఊడ్చుకున్నాడు, మొదలెట్టుదామని కూర్చున్నాడు బేరం కోసం. కొన్నాళ్ళకి అదే రోడ్డుని రాజుగారు పోతా ఉంటాడు. ఇదే షాప్ దగ్గర మా అల్లుడు కూర్చుని ఉండేవాడు, బంగారు గడ్డ వేసుకొని. ఇంతవరకు కనిపించలే, ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో అని అనుకున్నాడు. కానీ ఇతనే మా అల్లుడు, ఏదో జరిగి ఇలా అయ్యాడు అని ఊహ కూడా లేదు, గుర్తుపట్ల. ఇంకా కనుమరుగైపోయాడు అనుకుంటారు. నేను బంగారు గడ్డం అడిగాను, ఇవ్వలేక పారిపోయి ఉంటాడు, నేను ఖైదు చేస్తానని. నేను తేలేను అని చెప్పొచ్చు కదా, నా కూతురు పరిస్థితి ఏంటి ఆలోచించాలి కదా అనుకుంటాడు రాజు. కొన్నాళ్ళు అయినాక ఇంకెంతకి తిరిగి రాకపోయేసరికి 3-4 ఏళ్ళు అయ్యేసరికి సంవత్సరాలు దాటిపోయింది. రాకుమార్తెకి మళ్ళీ పెళ్లి చేస్తాడు. మళ్ళీ పెళ్లి చేసేసరికి వాళ్ళ సంసార జీవితంలో వాళ్ళు పడిపోయి ఉంటారు. ఏముంది, ఇంకా కాలం అన్నింటినీ మరిపించేసిద్ది. కొత్త భర్తతో కులాసాగా ఉంటుంది రాకుమార్తె. ఇంకా అంతే, తిని ఎవరిని ఏమి ప్రేమించలేదు, అది మోజు అనమాట. బంగారు గడ్డం వచ్చేసరికి మోజు అనమాట, తెలిసి తెలియకుండా. అది చిత్రంగా ఉన్న మనిషి అయితే అందరికీ ఉండేలాగా కాదు, స్పెషాలిటీ ఉండాలి నాకు ఆలోచన అలా ఉందన్నమాట. తన మైండ్ అదే స్టేట్ ఆఫ్ మైండ్ అలా ఉంది. అప్పుడు ఎవరికీ లేని కావాలి అన్ని అందినాయి కదా ఇప్పుడు దాకా, ఎవరి దగ్గర లేని మంచి వస్తువులు, నగ, అట్లా స్పెషాలిటీ చూసుకుంది. అట్లాగే హస్బెండ్ని కూడా స్పెషాలిటీ ఉండాలనుకుంది. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఇంకంతే, కొన్ని జీవితాలు అంతే. తనేమి ప్రత్యేకంగా ఏమీ అనుకోలేదు, వెళ్ళిపోయాడు అనుకుంది. ఇక అంతే, ఉన్న దాంట్లో అందాన్ని ఎత్తుక్కోవాలి. ఇంకా అంతే, మనకున్న దాంట్లోనే ఎత్తుక్కోవాలి. ఏదో రోడ్డును పోయేది రోడ్డునే పోయిందట. కదా కంచికి మనం ఇంటికి. ఇకేం లేదు, నాకెందుకో సాడ్గా అనిపిస్తుంది. నీకు? ఇంకంతే, మధ్యలో వచ్చింది, మధ్యలో ప్రతిసారి శుభం కార్డు చేస్తావు, ఆనందంగా రాదు. కొన్ని కార్డులు ఇలాగే వస్తాయి, ప్రతిసారి సుఖాంతం కాదు కదా. మరి బార్బర్కి మధ్యలో వచ్చిన అదృష్టం మధ్యలోనే పోయింది. స్వతహాగా కష్టపడి తెచ్చుకుంది కాదు, ఎవరో దారిని పోయేది దొరికింది. సంతృప్తి పడి సెటిల్ అవ్వలేదు. తెలివిగా ఆలోచించుకొని కోరుకుంటే ఈ రాజ్యం నా సొంతం కావాలనుకుంటే రాజ్యం అయ్యేది, రాకుమార్తె నా సొంతం కావాలనుకుంటే అయ్యేది. అంతేగాని అట్లా కోరుకోలేదు, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఫ్యాషన్గా గడ్డం నేను చేయాలనుకున్నాడు, దానికి గడ్డం చేయటం ఒక్కటే వచ్చు, ఆ ప్రొఫెషనే కావాలనుకున్నాడు. తెలివిగా సెటిల్ అవ్వాలని కోరుకోలేకపోయాడు. అందుకే ఇదే అంటారు, లక్ష్మీదేవి ఒక్కసారి తలుపు కొట్టిద్ది, కొట్టినప్పుడు తీయాలి, అంతేగాని ఇట్లా నకరాలు పోకూడదు, అది ఇది అని వయ్యారం పోకూడదు. నాకు ఇదే వచ్చు, ఇదే కావాలి, ఇదే రన్ అవ్వాలి అనుకుంటే ఎట్లా? అంతే,
ఇంకో స్టెప్ వేయాలి, అంతేగాని అందులోనే కూర్చోకూడదు ఎప్పుడు కూడా. జీవితం చాలా ఉంది కదా, మల్టీ టాలెంటెడ్ కావాలి. మల్టీ టాలెంటెడ్ అంటే ఏంటి? ఒకటే కాదు అన్నిట్లో. ఇప్పుడు జాబ్స్కి అప్లై చేసినా కూడా అదే అడుగుతున్నారు కదా అందరూ. ఇంకా ఏమేట్లో వచ్చు, చివరికి ఏంటి కుకింగ్ కూడా వచ్చా అని అడుగుతున్నారు. కుకింగ్ కూడా అదొక స్పెషాలిటీ, హాబీ పోయింది, అదొక స్కిల్ లాగా డెవలప్ అయిపోయింది, స్కిల్ డెవలప్మెంట్ అయిపోయింది. అది కూడా అది చాలా ప్రొఫెషన్ కదా, ఉద్యోగంతో పాటు అది కూడా ఒక స్కిల్ లాగా డెవలప్ అయిపోయింది అందరిలో. అదేం తప్పు పని ఏం కాదు, కుకింగ్ చాలా డెవలప్మెంట్ ఉంది అందులో కూడా, మంచిగా నేర్చుకుంటే. అందుకని అదే వచ్చు అదే కావాలని కోరుకోవడం కూడా తప్పే. అడ్వాన్స్డ్గా కోరుకోవాలి ఏదైనా. యూనివర్స్ని కూడా అదే అడగాలి, నాకు ఇది వచ్చు ఇదే ఇప్పించు అని కాదు. హై లెవెల్లో ఉండాలి, అడిగేది హై లెవెల్లో ఉండాలి, అప్పుడే మనకి అందిద్ది. సరేనా? హై లెవెల్లో ఉండాలి, అప్పుడే మనం సబ్కాన్షియస్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అదే చెప్తా ఉండాలి, ఇంకా ఇంకా ఇంకా. అంతేగాని ఇదే 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 అనుకుంటే ఇప్పుడు వీళ్ళలాగానే అయిపోద్ది, బార్బర్లాగా కాకుండా ఉండాలంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు కూడా సుపీరియర్గా ఉండాలి. సరేనా? కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మంచి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.